మీరు కుంభాలు కుంభాలుగా బీర్ తాగుతున్నారా? అయితే మీకు బీర్ పొటోమేనియా అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా కొంతమంది అట్లీస్ట్ 4 to 5 బీర్ తాగుతారు. తాగిన తర్వాత కొంచెం న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తే, న్యూట్రిషన్ అంటే ఫుడ్ అనమాట, ఈ ఫుడ్ మెయింటైన్ చేసిన తర్వాత వీళ్ళకి ఏం కాదు. కానీ కొంతమంది క్రానిక్ ఆల్కహాలిక్స్ అనమాట, ఎక్కువ మందు తాగే వాళ్ళు ఒకేసారి ఒక 5-6 బీర్లు రోజుకి 5 to 6 కానీ, లేకపోతే కొన్ని క్యాన్స్ ఆఫ్ బీర్స్ అంటారు, ఆ కొన్ని క్యాన్లు బీర్లు తాగే వాళ్ళు వీళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు అనమాట. ఎక్కువ ఓన్లీ బీర్ మీద డిపెండ్ అవుతారు, బీర్ మాత్రమే తాగుతారు, ఫుడ్ అనేది తీసుకోరు అనమాట. బీర్కి ఉన్న లక్షణం ఏంటంటే వీటిల్లో ఓన్లీ క్యాలరీస్ మాత్రమే ఉంటుంది, కానీ ఉప్పు శాతం అంటే ఎలక్ట్రోలైట్స్ కానీ కొన్ని సొల్యూట్స్ కానీ ఉండవు అనమాట. ఎప్పుడైతే ఈ బీర్ అనేది వీళ్ళ బాడీలో చేరిన తర్వాత ఈ సోడియము, పొటాషియము ఇవి ఈ కిడ్నీ నుంచి కొంచెం బ్యాలెన్స్ అనేది చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే కిడ్నీ తీసుకోకుండా ఉంటుందో అప్పుడు వీళ్ళకి హైపోనెట్రీమియా అనేది డెవలప్ అవుతుంది అనమాట. దాన్ని బీర్ పొటోమేనియా అంటారు. అంటే బీర్ పొటోమేనియా ఈజ్ ఏ డైల్యూషనల్ హైపోనెట్రీమియా అని అర్థం. ఇది చాలా చాలా డేంజరస్ అనమాట. సేమ్ హైపోనెట్రీమియాలో ఎలాంటి సిమ్టమ్స్ అయితే ఉంటుందో ఈ పేషెంట్స్ కూడా అలాంటి సిమ్టమ్సే వస్తుందన్నమాట. కన్ఫ్యూజన్ రావడం కానీ, లేకపోతే కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్ ఉండడం కానీ, అంటే వాళ్ళు సరిగ్గా ఒక పని మీద ఒక శ్రద్ధ పెట్టలేకపోతారనమాట. తర్వాత ఫిట్స్ రావడం కానీ, తర్వాత కోమాకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. మందుబాబులు బీర్లు తాగి వాళ్ళ ఫుడ్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల వాళ్ళకి బీర్ పొటోమేనియా వ్యాధి అనేది వస్తుంది. దీన్ని చాలా చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాలి. ఒకవేళ సోడియం తక్కువ ఉంది అని చెప్పిన తర్వాత మనం ట్రీట్మెంట్ కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాము అని అంటే మాత్రము మెడికేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాలి. వాళ్ళు హాస్పిటలైజ్ ఖచ్చితంగా అవ్వాలి. మందుబాబులు మీరు ఎంత మందు తాగుతారో మీ హెల్త్ మీద అంత ఎఫెక్ట్ పడుతుంది.